మనస్ఫూర్తిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, ఎందుకు అవసరం? ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ రెడ్డి అన్న వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీష్ రావుతో సోపతి పట్టి వెనుకకు గుట్టలు తవ్వి సిద్దిపేటకు ఎత్తుకొని పోయిరు నీళ్లు. అవునా కాదా? మరి జనగామ నోట్లే మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు కొమరేలి మల్లన్నను మోసం చేసిన వాళ్ళు, కొండపోశమ్మను మోసం చేసిన వాళ్ళు, వీళ్ళు దేవుళ్ళను కూడా మోసం చేశారు కాబట్టే టిఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయి కూర్చుంది. మొత్తం అయిపోయిందిగా. 4వ తారీఖు తర్వాత రాముడు ఎవడో రాకాశ్ ఎవడో రెడ్డి అయితే ఈ 5 ఏళ్ల కాలం దాకా ఉంటాడా జైల్లో ఉంటాడా మరి నాకు తెలియదు, కానీ మంచిగానే ఉన్నాయి ఆయన లలిత కళలన్నీ. మొన్ననే పోచారం కాడ ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయింది, భూ కబ్జా పెట్టిండని. గా మాట ఎందుకంటావు? ఆయనకు బిరుదిచ్చిరు అయిపోయా దొంగోట్ల ఎమ్మెల్యే అని. ఇక మళ్ళా కొత్తది ఎందుకు? ఇక జనగామ ఎవరా అంటే దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి, దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి. రైట్ మిత్రులారా, ఇది పల్లా రాజేశ్వర రెడ్డి సృష్టించినటువంటి ఉప ఎన్నిక. రేపు పొద్దుగాలు వచ్చి ఏ పట్టభద్రునన్న ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పని అడగాలి. ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడన్న ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఈ తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిమిట్లు ఎందుకు ఇడిచిపెట్టిపోయినామని అడగాలి మనం. సోదరులారా, ఇక కాంగ్రెస్ పార్టీ